నరికొచ్చి నా స్నేహితుడు అడుగుతున్నాడు, మేమైతే మీరు పెట్టిన కేక్స్ తింటాం, క్రిస్మస్కి వచ్చి కేక్స్ తింటాం, ఆ తర్వాత మీ ప్రార్థనలకు వచ్చి మీరు ఏం పెట్టినా తింటాం, మీరెందుకు ప్రసాదాలు తినరు అన్నాడు. మీరెందుకు ప్రసాదాలు తినరు అన్నాడు. సో మాకంటూ ఒక నిష్ట ఉంది, మాకు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 2 విషయాల గురించి చాలా ప్రాముఖ్యంగా మా ప్రభు చెప్పాడు. మాకు ఒక నిష్ట ఉంది అని చెప్తూ వాళ్ళ నిష్ట గురించి కూడా మాట్లాడాను. మీకు కూడా ఒక నిష్ట ఉంటుంది. మీకు అది మీరు ఒక మాల వేసుకున్నప్పుడు, లేకపోతే ఒక దీక్ష చేస్తున్నప్పుడు ఆ దీక్ష నియమాలు ఉంటాయి. ఆ దీక్ష నియమాలు ఏంటంటే 40 రోజులు మీరు ఏం తినరు, నాన్ వెజ్ తినరు, మాంసాహారం తినరు, చాప మీదే పడుకుంటారు, చన్నీళ్ళ స్నానం మాత్రమే చేస్తారు. ఎంతమంది వచ్చినా సరే ఆ నిష్టను మీరు ఏం చేయరు, బ్రేక్ చేయరు. అవునా అన్నాను. అవును, 40 రోజులు మేము చాలా నిష్టగా ఉంటాం. సో ఎవరు ఏం పెట్టినా సరే ఏం చేయం, తినం అని అన్నారు. నేను చెప్పాను, మాకు కూడా నిష్ట ఉంది. మాకు కూడా ఏముంది, అదే బాప్తీస నిష్ట, బాప్తీసం అంటే నిష్ట. యేసయ్యను నమ్ముకున్నప్పుడు మాకు కూడా ఒక దీక్ష ఉంది. ఆ దీక్ష కేవలం 40 రోజులు మాత్రమే కాదు, ఆ దీక్ష మేము చచ్చిపోయేంత వరకు. మా భక్తి ఎప్పటి వరకు, 40 రోజులు మాత్రమే కాదు, మా భక్తి మా తుది శ్వాస విడిచేంత వరకు మా భక్తి ఉంటుంది. ఆ నిష్టలో భాగం ఏంటంటే విగ్రహార్పితం ఏం చేయకూడదు, మేము భోజించకూడదు.